నిదానంగా నిదానంగా నాకు నేను అదే అనుకున్నా, ఆశ్చర్యపడేది ఏంటంటే నాకు అన్నదమ్ములు ఎవరు లేరు, అక్క చెల్లెళ్ళు తప్పలేదు. నా తమ్ముళ్ళు దేవుల్లో ఎదగటం నాకు ఆనందం, సంతోషం. దేవుల్లో ఉన్నంతకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదంటే పాటలు పాడుతున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు సంతోషం, ఆనందం. ఎందుకంటే యవన బిడ్డల్ని సాతాను ఎక్కువగా వశపరుచుకుంటుంది. దానియేలు యవన బిడ్డ, అందరితో పాటు వెళ్ళి ఆటల పాటలుగా ఆయన తన ఇష్టానుసారంగా తిని తాగేవాడు కాదు. రాజు ఆహారం ఉందయ్యా, నీ చక్కగా రోజు చక్కగా తిని, వాళ్ళు ద్రాక్షారసం కూడా ఇస్తారు, మందు కూడా ఇస్తారు. వాళ్ళు రాజుతో పాటు, రాజు భోజనంతో పాటు మందు కూడా ఇస్తారు. చక్కగా చికెను మటను అన్నీ తిని తాగి రాజుతో పాటు రాజు భోజనం తినొచ్చు ఆయన. అలాంటిది వద్దు, ఇది నేను తిన్నాను, నా దేవుడికి నిబంధన చేసుకున్నాను, నేను దేవునితో ప్రార్థన చేసుకుంటాను, నేను కడుపు ఖాళీ ఉంచుకుంటానని చెప్పి దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి ఆయన ముఖం సౌందర్యంగాను కళగాను ఉంది.